తెలంగాణ కాంగ్రెస్ లో దూకుడు కనిపిస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం పరోక్షంగా తెలంగాణలో జోష్ పెంచింది. పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. అధినాయకత్వం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఇదంతా ఇలా ఉంటే రేవంత్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలనే నానుడితో కేసీఆర్ స్టైల్లోనే కేసీఆర్ పై అటాక్ కి దిగారు రేవంత్. కారు బాస్ కి దమ్ముంటే సిట్టింగులకు సీట్లు ఇవ్వాలనే ఛాలెంజ్ తో కేసీఆర్ ని ఇరుకున పెట్టేశారు. కేసీఆర్ పై రేవంత్ అటాక్. కేసీఆర్ స్టైల్లోనే టాస్క్ పెట్టిన రేవంత్ రెడ్డి. సిట్టింగులు మార్చే యోచనలో కేసీఆర్. సిట్టింగులకు సీట్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్. రేవంత్ మాటలకు డైలమాలో పడ్డ కేసీఆర్. సిట్టింగులకు సీట్లు ఇస్తే కారు పరిస్థితి ఏంటి? కేసీఆర్ మాట తప్పుతారా, నిలబెట్టుకుంటారా? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తరువాత తెలంగాణలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు హస్తం కండువా కప్పుకుంటూ ఉండడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త బలం చేకూర్చుతోంది. అయితే గత ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆవేశంతో వ్యవహరించింది. దీనికి తగ్గ ఫలితాన్ని కూడా చెల్లించుకుంది. కాంగ్రెస్ వీక్ పాయింట్ కనిపెట్టిన కేసీఆర్ దాని మీద వరుస దెబ్బలు కొట్టారు. ఫలితంగా ఆ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైపోయింది. ఖమ్మం జిల్లాలో సుమారుగా 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వారిని కాపాడుకోలేకపోయింది. దీనికి తోడు బీజేపీ తెలంగాణలో అంతకంతకు పెరుగుతూ ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓడిపోయిందో అప్పుడే కాంగ్రెస్ పార్టీకి కొత్త బలం వచ్చి చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన అనంతరం తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. గతంలో మాదిరి ఆవేశంతో పనిచేయకుండా ఆలోచనతో పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రెడ్డి వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. దీనివల్ల వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందని రేవంత్ రెడ్డి విశ్వసిస్తున్నారు. సరిగ్గా 150 రోజులు ఉంది. ఈ 150 రోజులు ఇంట్లో సెలవు పెట్టుర్రి. అమ్మకి చెప్పుండ్రి, నాయనకి చెప్పుండ్రి, ఇంట్లో ఇంటామెకు కూడా చెప్పుర్రి. ఈ దేశం కోసం, ఈ తెలంగాణ కోసం, 4 కోట్ల ప్రజల కోసం ఇంటికి 150 రోజులు సెలవు పెట్టిన, ఈ తెలంగాణ కోసం నా జీవితంలో 150 రోజులు కేటాయిస్తున్నానని ఇంటికి సెలవు పెట్టి ఇల్లు తిరగండి. ప్రతి తండాకు, గూడాకు, మారుమూల పల్లెకి వెళ్ళండి. ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి. మీరు వెళ్ళి దండం పెట్టి ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వమని అడగండి. లక్షలాది మంది యువకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందుకు వస్తారు. ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. దామోదర్ రెడ్డి ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీని కాంగ్రెస్లోకి ఆహ్వానించడం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మామూలు విషయం కాదు. సీనియర్లు ఇబ్బంది పెడుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి తన దారిలో వెళుతూ ఉండడం తెలంగాణ రాజకీయాల్లో ఒకంత చర్చనీయాంశంగా మారింది. ఇక దీనికి తోడు ఆలోచనలతో కేసీఆర్ను రేవంత్ రెడ్డి అదును చేసి దెబ్బ కొడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ అన్ని పనులు నేను చేసిన, రోడ్లు వేసిన, విమానాశ్రయాలు కట్టించిన, లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు. మొత్తం ఇల్లు అలికినా, సాంపి చల్లినా, మొత్తం ముగ్గేసినా తెల్లగా మెరిసిపోతుంది తెలంగాణ అంటుండు. నువ్వు చెప్పింది నిజమైతే నేను ఒక సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు,
104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిట్టింగులందరికీ సీట్లు ఇస్తానని చెప్పు. నువ్వు మొగోడివైతే ఇవాళ నేను సవాలు విసురుతున్నా. నువ్వు అభివృద్ధి చేస్తుంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే, నీ ఎమ్మెల్యేలు దొంగలు కాదు, చిల్లరగాలు కాదు, జేబు దొంగలు కాదని నీకు నమ్మకం ఉంటే, ఇసుక, ల్యాండ్, శాండ్, వైన్, మైను మాఫియా నీ ఎమ్మెల్యేలు కాకపోతే నీ 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తాను, నువ్వు అనౌన్స్ చేయి. నేను బట్టలు దించి తెలంగాణ ప్రజలు కొట్టకపోతే నేను చూస్తా అంటున్నా. నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వని నేను అంటున్నా. ఇంతకుముందు చెప్పినావు కదా సిట్టింగ్ వాళ్ళందరికీ సీట్లు ఇస్తాను. ఇవాళ ఎందుకు ఫిట్టింగ్ పెడుతున్నావా? వాని మీద వ్యతిరేకత ఉంది, వీని మీద వ్యతిరేకత ఉంది, వీడు దొంగ, వాడు లంగా అని ఎందుకు చెప్తున్నావు? అసలు దొంగవు నువ్వు, గజ దొంగవు నువ్వు, దోపిడీదారు నువ్వు, తాగుపోతాడు నువ్వు, తిరుగుపోతాడు నీ కొడుకు. మిమ్మల్ని చూసి మిమ్మల్ని పాతరేయాలనుకుంటున్నారు. గెలిస్తేనేమో నీతురాయి, ఓడితేనేమో ఎమ్మెల్యేలు అవులగాలు గాడిదలని తిడతావా? ఎమ్మెల్యేలారా మీరు ఆలోచన చేసుకోండి. 2014 గెలితే కేసీఆర్ మొనగాడు అన్నాడు, 2018 గెలితే కేటీఆర్ మొనగాళ్ళు అన్నాడు, 2023లో మీరు సంకనాకితే మీరు లంగలు అంటున్నాడు కేసీఆర్. అంటే ఓటమిని అంగీకరించి, ఓటమిని ఆయన ఖాతాలో రాయకుండా ఎమ్మెల్యేల ఖాతాలో రాయడానికి కేసీఆర్ సిద్ధమైండు. అయితే సిట్టింగులకు సీట్లు ఇవ్వాలనే ఈ డిమాండ్లో తెలివైన ఎత్తుగడ ఉందనే చెప్పవచ్చు. రాష్ట్రంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గతంలో ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా చెప్పారు. అయితే పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రం సిట్టింగులకు టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మీ పనితీరు మార్చుకోవాలని కొంతమంది ఎమ్మెల్యేలకు క్లాసులు పీకారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ స్టైల్లోనే కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ రేవంత్ రెడ్డి చేసిన డిమాండ్ ప్రకారం కేసీఆర్ సిట్టింగులకు టిక్కెట్లు ఇస్తే అప్పుడు తన డిమాండ్ ప్రకారం కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చాడని రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు. ఒకవేళ టిక్కెట్లు ఇవ్వని పక్షంలో వారందరికీ కాంగ్రెస్లోకి వెల్కమ్ చెబుతారు. టిక్కెట్లు ఇస్తాడా ఇవ్వడా అనేది పక్కన పెడితే వాళ్ళు ఒక భరోసా కల్పిస్తారు. అప్పుడు కేసీఆర్ మాట తప్పినవాడు అవుతాడు. ఇక తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని పరోక్షంగా ఒప్పుకుంటాడు. ఒకవేళ కేసీఆర్ నా సొంత పార్టీకి సంబంధించిన విషయాల మీద నీకెందుకు అంత అక్కసు అని ప్రశ్నిస్తే కేసీఆర్ గత చరిత్రను రేవంత్ రెడ్డి తవ్వుతాడు. అంటే ఏ లెక్కన చూసినా రేవంత్ రెడ్డి కేసీఆర్ స్టైల్లోనే రాజకీయం ఇప్పుడు చేస్తున్నాడు. మరి దీనికి కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో వేచి చూడాలి. మరి మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్ తో బ్రేక్ తీసుకుందాం.